ప్రేమధార. ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. నలిగిన హృదయాలకు నెమ్మది, నిరాశాపరులకు నిరీక్షణ, అందరికీ ఆనందం. ఇదే మా ఆకాంక్ష. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార. ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, ఈ రోజున మీరు మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ కృపయందు వర్ధిల్లునట్లు, మీ మాట చొప్పున చేయగలుగునట్లు మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి ఘననామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం దేవుని వాక్యము నుండి ఆదికాండము 20వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాం. మీ బైబిళ్ళు తెరిచి చూడండి. ప్రతి వచనం దాని వ్యాఖ్యానం వినండి. ఆశీర్వచనాలు పొందండి. ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన అంశాలను మీ దృష్టికి తెస్తాను. అబ్రాహాము ఒక ప్రవక్త. అతడు అందరి కోసము ప్రార్థన చేయవలసిన వాడు. అలాంటి వ్యక్తి కటిక్కిన అబద్ధం చెప్పాడు. అబీమెలెకుతో ఈమె నా చెల్లెలు అన్నాడు. శారా మాత్రం తక్కువ తినదా? ఆమె కూడా ఇతడు నా అన్న అని అబద్ధం చెప్పింది. అంతకు మునుపు ఒకసారి ఈజిప్టులో ఇలాగే తన భార్యను చూపి ఈమె నా చెల్లెలు అన్నాడు. మళ్లీ ఇప్పుడు అదే అబద్ధం చెబుతున్నాడు. ఈ అబద్ధాన్ని గురించి వీరు తగిన చర్య తీసుకోకపోతే ఇదే మరల వారిని బలహీనపరుస్తుంది. ఇస్సాకు పుట్టక మునుపు ఈ విషయం వీరు పరిష్కరించుకోవాలి. శ్రోతలు, మీరైనా నేనైనా జీవితంలో తలెత్తిన పాపాన్ని కలుపు మొక్కలాగా ఏరి పారేయకపోతే ఆశీర్వాదానందం ఉండదు, పాడైపోతాము. 1-2 వచనాలు. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశానికి తరలిపోయి కాదేషుకు, షూరుకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉన్నాడు. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలు అని చెప్పాడు గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. అప్పుడు శారా వయస్సు 90 ఏండ్లు. అయినా ఆమె అందగత్తె. అంత వయస్సులో కూడా ఆమె అందం చెక్కు చెదరలేదంటే అది అద్భుతమే. వయస్సు ఆమె అందాన్ని తగ్గించకపోగా హెచ్చించింది. ఏమిటో మరి ఈ రహస్యం? అబ్రాహాము దక్షిణాదికి తరలి వెళ్లుతున్నాడు. కాదేషు బర్నియా వరకు వచ్చాడు. కాదేషు బర్నియా వరకు ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులు వచ్చి అక్కడ ఆగిపోతారు. ఈ కథ మీరు త్వరలో వినబోతారు. అబ్రాహాము గెరారుకు వెళ్ళాడు. అసలక్కడికి ఇతడు వెళ్లకుండా ఉంటే బాగుండేది. గెరారుకు వెళ్ళాడు. వెళ్లటమే కాదు, శారాను గురించి ఒక చిన్న పెద్ద అబద్ధం చెప్పాడు. ఈ పాపం ఒక కలుపు మొక్క. దీనిని వీరు తమ జీవితమనే తోటలో నుండి పీకి పారేయాల, లేకపోతే ఆశీర్వాదం ఉండదు. అబీమెలెకు శారాను తన అంతఃపురంలోకి తెచ్చాడు. దేవుడు అబీమెలెకుకు కలలో కనిపించి అతణ్ణి హెచ్చరించాడు. ఇదిగో అబీమెలెకు, ఈమె మగనాలు, ఈమెను ముట్టుకోకు, సస్తావు, జాగ్రత్త. అబీమెలెకు తన జనమును గురించి నాది నీతిగల జనం అని దేవునికి చెప్పుకున్నాడు. తన నిర్దోషిత్వాన్ని దేవునికి రుజువు చేసుకున్నాడు. అతడు చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఉన్నాడు. తప్పంతా శారా అబ్రహాములదే. వారు అబద్ధం చెప్పారు. అలా చెప్పకూడదు కదా. అబీమెలెకు దేవునికి విరోధంగా పాపం చేయకుండా దేవుణ్ణి మహిమపరిచాడు. ఎట్టి కీడు శారాకు కలగకుండా దేవుడే కాపాడాడు కాబట్టి సరిపోయింది. ఈ సంగతులు తెలుసుకొని అబీమెలెకు పరివారమంతా ఎంతో భయపడ్డారు. అబీమెలెకు అబ్రహామును పిలిచి బాగా చీవాట్లు పెట్టాడు. చెయ్యరాని పని నా పట్ల చేశావుటయ్యా భక్తుడా,
నేను నీ ఎడల చేసిన కీడేమిటి? నన్నెందుకు ఇలా చిక్కులో పడేశావు? ఎందుకిలా చేశావు అని నిలదీసి అడిగాడు. అబ్రహాము ఇచ్చిన సాక్ష్యం వినండి. అబీమెలెకు రాజా, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమూ లేదు. నా భార్య నిమిత్తము నన్ను చంపుతారేమో అని ఇలా చేశాను. అంతేకాదు, ఈమె నా చెల్లెలు అనే మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయింది. చూచారా, అబ్రహాము అల్ప విశ్వాసమిది. ఈ దేశంలో దేవుని భయం లేదు అంటున్నాడు. ఈ రాజుకు ఎంతో దైవభీతి ఉంది. లేకపోతే ఎంతో కీడు జరిగి ఉండేది. అబీమెలెకుకు దేవుడు తెలుసు. మరి దేవుణ్ణి ఎరిగిన ఈ ప్రవక్త సంగతేమిటి? అబీమెలెకు సౌశీల్యం చూచి అబ్రహాము ఆశ్చర్యపోయాడు. సోదరీ సోదరులారా, అవతలి వ్యక్తులను గురించి తప్పుడు అంచనాలు వేయకండి. ప్రజల్లో ఇలాంటి మంచివాళ్ళెందరో ఉంటారు. వారి ఎదుట మన ప్రవర్తన విషయమై జాగ్రత్త. అబ్రహాము చెప్పింది సగం అబద్ధం. ఈమె వరుసకు నా చెల్లెలవుతుంది, కాని ఈమె నా భార్య అని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. సగం అబద్ధం అంటే మొత్తం అబద్ధం కిందికే వస్తుంది. జాగ్రత్త. ఆమె సగం చెల్లెలు, మిగతా సగం భార్యనా? కాదు, ఆమె నా భార్య అనే చెప్పాలి. లేకపోతే అదంతా ఒకే అబద్ధం. ఏమాత్రం తెలియదా తనకు? అబ్రహాము ఇంకా అంటున్నాడు, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోయేటట్లు చేసినప్పుడు నేను ఆమెను అడిగాను, మనము వెళ్ళే ప్రతి స్థలమందు నేను నీ సహోదరుణ్ణి అని నన్ను గురించి చెప్పు. నీవు నాకు చేయవలసిన ఉపకారమిదే. ఏమిటిదంతా? అబ్రాహాముకు దేవుని యందు పూర్తి నమ్మకముందా? వెళ్లిన చోటనెల్లా భర్తను పట్టుకొని అన్నా అని చెప్పాలట. ఆ విధంగా చెబితే ఎవరూ అబ్రహాము జోలికి రారట. ఇదెక్కడి విశ్వాసం? ఈ సూత్రమే ఒకసారి ఈజిప్టులో ప్రయోగించాడు. ఇప్పుడు గెరారులో మళ్లీ ప్రయోగిస్తున్నాడు. తమకు కొడుకు వారసుడు కావాలి. దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కాని వీరి అల్ప విశ్వాస సంబంధమైన ఈ అబద్ధం మాటేమిటి? ఇది పరిష్కారమయ్యే వరకు దేవుడు వారి ప్రార్థనలకు జవాబు ఇయ్యడు. ఈ సమస్యను వీరు ఎదుర్కొని దీన్ని తొలగించే వరకు ఇస్సాకు పుట్టడు, వీరికి వారసుడు కలగడు. అంతే. చాలామంది క్రైస్తవ విశ్వాసులున్నారు. వీరు తమ జీవితంలో పొడసూపిన పాపాలను పసిగట్టలేరు, వాటిని తొలగించలేరు. తమ పాపాలకు తామే కఠిన శిక్ష విధించుకోవాలి. అలా చేయనందుచేతనే వారి బతుకులలో సంతోషము లేదు, ఆశీర్వాదం ఉండదు. వారి అపజయానికి కారణం వారు పాపాన్ని ఉండనిస్తున్నారు. అది సంగతి. మన సంఘ నాయకులు ఈ పాఠం నేర్చుకుంటే ఎంత మేలు. సంఘాలలో ఉజ్జీవం వచ్చి తీరుతుంది. అందులో ఎట్టి సందేహమూ లేదు. పాపాన్ని పట్టి తేవాలి. అది యుద్ధ ఖైదీగా మనకు చిక్కాలి. 1 కొరింథీ 11 28 నుండి 32 వరకు ధ్యానించండి. దేవుని వాక్యం ఏమి చెబుతోంది? ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలగటానికే తిని తాగుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు అయి ఉన్నారు. చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకోగలిగితే తీర్పు పొందము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండా ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. సంఘములో గాని వ్యక్తిగత విశ్వాసుల జీవితాలలో గాని ఆశీర్వచనాలు వెనుకబట్టడం ఎందుకో తెలుసా? జీవితంలో మనకు తెలిసిన పాపమేదైనా సరే దాన్ని ఉండనీయకూడదు. ఈ అధ్యాయం మనకు నేర్పే గుణపాఠం ఇదే. సరే, అబీమెలెకు అప్పుడేమి చేశాడు? గొర్రెలను, గొడ్లను, దాసదాసీజనులను రప్పించి అబ్రహాముకు ఇచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించాడు. అప్పుడు అబీమెలెకు అన్నాడు, ఇదిగో నా దేశము నీ ఎదట ఉన్నది, నీకిష్టం వచ్చిన స్థలమందు కాపురముండు. అబీమెలెకు శారాతో అన్నాడు, ఇదిగో
నీ అన్న అన్నావే, అనగా నీ భర్తకు నేను 1000 రూపాయలిచ్చాను. ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండడానికి ఇది నీ పక్షముగా ఇచ్చాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయం తీరిపోయింది. చూచారా, అబ్రహాము చెప్పిన అబద్ధాన్ని అబీమెలెకు ఎత్తి పొడుస్తున్నాడు. ఇడుగోనమ్మా నీ అన్న అన్నాడు. అబ్రాము ముఖంలోకి అప్పుడు శారా చూచింది. ఇద్దరూ ముఖాలు దించుకున్నారు. ఆ పళాన అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేశాడు, స్వస్థపరిచాడు. అబ్రహాము ప్రవక్త. అతడు ప్రార్థించినప్పుడు రాజకుటుంబీకులు సపరివారంగా స్వస్థత చెందారు. వారికి ఎన్నెన్నో జబ్బులు. రాజుగారికి, రాణివాసంలో అందరికీ, సిబ్బందికి ఆయురారోగ్యములు కలగాలని అబ్రహాము ప్రార్థించాడు. సంతానము లేని ఆ స్త్రీలకు సంతాన ప్రాప్తి. అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భాన్ని మూశాడు. అబ్రహాము ప్రార్థించినప్పుడు దేవుడు వారి గర్భములను తెరిచాడు. దేవుని ప్రవక్త అయిన అబ్రహాము పరలోకములో విడుదలైనది ఇక్కడ విడుదల చేశాడు. పరలోకములో బంధింపబడింది ఇక్కడ బంధిస్తాడు. మీకు జ్ఞాపకముందా? యేసు ప్రభువు మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? భూమి మీద వేటిని మీరు బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడతాయి. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయి అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఈ వచనాన్ని చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. భూమి మీద మీరు బంధించారు, అది పరలోకమందు అంతకు ముందే బంధించబడింది. భూమి మీద మీరు వేటిని విప్పుతున్నారో అవి పరలోకమందు అంతకు ముందే విప్పబడినవి. యేసు ప్రభు నేర్పిన మాదిరి ప్రార్థన మరల మీకు జ్ఞాపకం చేస్తాను. తండ్రి, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. అంటే పరలోకమందు దేవుని చిత్తం నెరవేరుతుంది. అక్కడ నెరవేరే దేవుని చిత్తం దేవుని దాసుల ద్వారా, వీరి ప్రార్థనల ద్వారా ఇక్కడ నెరవేరుతుంది. అక్కడ నెరవేరింది ఇక్కడ మనము నెరవేరుస్తాము. ఏలియా ప్రార్థించాడు, వర్షం రాలేదు. మరల ప్రార్థించాడు, వర్షం వచ్చింది. ఇదంతా పరలోకంలోని దేవుని చిత్తాన్ని దైవసేవకుడు ప్రార్థన ప్రసవ వేదన ద్వారా నెరవేర్పునకు తెస్తాడు అని అర్థం. గ్రహిస్తున్నారా? సోదరీ సోదరులారా, ఈ విశాల ప్రపంచంలో దేవుని నియమాలు పనిచేస్తాయి. అవి అమలులో ఉన్నాయి. దైవభక్తికి, దేవుని రాజ్య పౌరసత్వానికి నిబంధనలు, నియమాలు దేవుని వాక్యమందు పొందుపరచబడి ఉన్నాయి. పరలోకానికి ఎన్నో దారులుండవు, ఉన్నది ఒకే దారి. దేవుని వాక్యమే పరలోకానికి మార్గదర్శి. ఇందులో మనకు అవసరమైన హెచ్చరికలు, హితోపదేశాలు ఉన్నాయి, మందలింపులున్నాయి. పరలోక రాజ్యానికి చేరడానికి ఉపయోగించే ప్రబోధాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పరలోక రాజ్య ప్రవేశం దుర్లభమవుతుంది. దేవుని వాక్య నియమాలను పాటించకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో నేను వేరుగా చెప్పనక్కర్లేదు. రాయబడిన దేవుని వాక్యం దేవుని నియమాలే. అవి అంతటా అమలులో ఉన్నాయి. అవి పుస్తక రూపంలో నీ చేతిలోకి వచ్చాయి నిజమే, కాని ఆ నియమాలు మన మనస్సుల్లో, మన గ్రంథులలో, మన నరనరాలలో, నవనాడులలో పనిచేస్తున్నాయి. వీటిని వ్యతిరేకించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేస్తే మనిషికి అదే అస్వస్థత, జబ్బు, రోగం. దేవుని వాక్యం సలహాలిస్తుందా అంటే ఇస్తుంది. అంతేకాదు, వాటిని పాటించకపోతే కలిగే దుష్ఫలితాలు ఎలాంటివో ఆ సంగతి కూడా బైబిలు చెబుతుంది. దుష్ఫలితాలు రాకుండా ఏం చెయ్యాలో అది కూడా బైబిలు మనకు నేర్పుతుంది, చూపుతుంది. ఇల్లు కట్టేటప్పుడు దానికి నియమాలున్నాయి. ఆ ప్రకారమే కట్టాలి. లేకపోతే కట్టిన ఇల్లు కాస్త కూలిపోతుంది. సోదరీ సోదరులారా, పరిశుద్ధ లేఖన నియమాలను అనుసరించి జీవించండి. బైబిలులోని చరిత్ర నేర్పే పాఠాలను మన జీవితాలకు అన్వయించుకోవాలి. యేసులాగా ఉండాలంటే, ఆయన రాజ్యంలో నీవు ఉండాలంటే
దేవుని వాక్యం చెప్పినట్లు చేయాలి, వేరే మార్గం లేదు. ఇదే ఆనంద మార్గం, మహిమకు రాచబాట. సరే, ఇప్పుడు ఆదికాండం 21వ అధ్యాయంలోకి వచ్చేశాము. ఈ అధ్యాయంలో ఇస్సాకు జననం, హాగరు, ఇష్మాయేలు ఇంటి నుండి వెళ్లగొట్టబడ్డారు, బెయర్ షెబాలో అబ్రహాము అబీమెలెకు భేటీ, అబ్రహాము శారాలు గత అధ్యాయంలో అబద్ధం చెప్పారు. ఆ విషయంలో వారు దేవునితో సరిచేసుకున్నారు. దేవుడు వారిని క్షమించాడు. వారికి ఇస్సాకు అనే కుమారుణ్ణి దేవుడు ప్రసాదించాడు. ఆదికాండం 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను సందర్శించాడు. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి జరిగించాడు. ఇస్సాకు పుట్టుకకు, యేసుక్రీస్తు పుట్టుకకు కొన్ని పోలికలు ఉన్నాయి. క్రీస్తు రాకడకు ముందు గుర్తుగా ఇస్సాకు జన్మం దేవుడు మనకిచ్చిన చరిత్రాత్మక సంకేతం. దేవుడు వాగ్దానము చేసిన సమయానికి సరిగా ఇస్సాకు పుట్టాడు. గలతీ 4వ అధ్యాయం 4వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం 8 దినముల వాడైన ఇస్సాకు అనే తన కుమారునికి సున్నతి చేశాడు. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. ఇందులో మనము నేర్చుకోవలసిన పరమ సత్యాలు కొన్ని ఉన్నాయి. ఇస్సాకు పుట్టుక ఒక అద్భుతం. అది సహజాతీతం. ప్రాకృతిక నియమానికి ఈ పుట్టుక విరుద్ధమైనది. రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో పౌలు రాశాడు, అబ్రాహాము విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారాగర్భము కూడా మృతతుల్యమైనట్లును ఆలోచించాడు. మృతిలో నుండి జీవమును రప్పించే దేవుడు అద్భుతం జరిగిస్తాడు. అసలు అలాంటి పుట్టుక అద్భుతమే. శారా అబ్రహాములతో దేవుడు పనిచేయబోతున్నాడు. దేవుడు అకస్మాత్తుగా ఈ అద్భుతం చేయలేదు గాని ఈ సంఘటన కోసం ప్రజలను సిద్ధపరుస్తూ వచ్చాడు. వారి వయస్సు దృష్ట్యా వారికి సంతానం కలగడం అసాధ్యం. అబ్రహాముకు 100 ఏండ్లు, శారాకు 90 ఏండ్ల వయస్సు వచ్చింది. ఈ విషయంలో అబ్రహాము శారాలు కేవలం నిమిత్తమాత్రులే. వారి సహజ శక్తి, బలము ఏమాత్రమూ పనిచేయవు. ఇది కేవలం దేవుని పని, దేవుని క్రియ. తన నిస్సహాయ స్థితికి, దేవుని మహాకృపకు, తన సంతాన ప్రాప్తికి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంది శారా. ఇది శారా పాడిన పాట. నవ్విన నాపుచేను పండింది అని సామెత. శారా కంటోంది. గొడ్రాలికి దేవుడు గర్భఫలమిచ్చాడు. వృద్ధాప్యమందు శారా కుమారుణ్ణి కన్నది. ఆమె తల్లి అయింది. అంతా దేవుని కృప. శారా నిమిత్తమాత్రురాలు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాడు. ఇస్సాకు పాలు విడిచిన రోజున అబ్రాహాము గొప్ప విందు చేశాడు. తల్లి పాలు తాగిన ఇస్సాకు పాలు విడవాల్సిన రోజు వచ్చేసింది. చంటిబిడ్డ ఏడ్చాడంటే పాల కోసమే. కొత్తగా జన్మించిన దేవుని బిడ్డలకు వాక్యమనే పాల కోసం అలాంటి ఆకలి ఉండడం మంచిది. రాను రాను ఈ శిశువుకు ఎదుగుదల వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక బాల్య దశలో ఏదో కీర్తనలు చదువుకోవచ్చు, 23వ అధ్యాయం చదవచ్చు, యోహాను 14వ అధ్యాయం చదివితే తృప్తి కలుగుతుందా? అంతటితో ఆగరు. బైబిలంతా చదవాలి అనే ఆసక్తి కలుగుతుంది. ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. ఎదగకపోతే అదొక జబ్బు, బలహీనత. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాల్లో ఎదుగుదల లేని వారిని పౌలు పేర్కొంటూ అంటున్నాడు, పాలు తాగే ప్రతివాడు శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవము లేనివాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత
మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారు. గనుక బలమైన ఆహారము వారికే తగును. సోదరీ సోదరులారా, ఎదగండి, పరిపక్వత వైపు ఎదగండి. అప్పుడు అబ్రహామునకు ఈజిప్టు దేశీయురాలైన హాగరు కన్న కుమారుడు పరిహసించటం శారా చూచి అబ్రహాముతో అన్నది, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు. ఇస్సాకు పుట్టుకతో ఆ కుటుంబంలో సమస్యలు మొదలైనవి. హాగరు కుమారుడైన ఇష్మాయేలు వెటకారంగా నవ్వుతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. ఇష్మాయేలు అసలు స్వభావం ఇప్పుడు బయటపడింది. ఇంతవరకు ఇష్మాయేలు బాగానే ఉన్నాడు. అయితే ఆ కుటుంబంలో మరో శిశువు కనిపించగానే తన అసలు బుద్ధి బయటపడింది. గమనించాలి, ఇందులో మనకు గొప్ప దృష్టాంతం కనిపిస్తోంది. విశ్వాసిలో రెండు స్వభావాలున్నాయి. నీవు రక్షించబడేటంత వరకు నీ పాత స్వభావమే నీకుంది. ఆ స్వభావమే నీ చేత పని చేయిస్తుంది. పాత స్వభావం ఎంత చెబితే అంత చేస్తావు. స్వభావరీత్యా పనిచేస్తావు. నీవు తిరిగి జన్మించినప్పుడు నీకు కొత్త స్వభావం వస్తుంది. దానితో సంఘర్షణ మొదలవుతుంది. రోమాపత్రిక 7వ అధ్యాయంలో ఈ పాత కొత్తల మధ్య సంఘర్షణను పౌలు వర్ణించాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం, నేను చేయగోరే మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. అంటే కొత్త స్వభావం చెయ్యను అంటుంది, పాత స్వభావం చేస్తాను అంటుంది. ఇది సంఘర్షణ. అయితే నీవు ఏ స్వభావాన్ని సమర్థిస్తావో ఆ విషయం తీర్మానం చేసుకోవలసి వస్తుంది. ఏమీ లేదు, ప్రభువుకు పూర్తిగా లోబడు. ఆత్మకు స్వేచ్ఛనిస్తే ఆత్మానుసారంగా ప్రవర్తిస్తావు, లేకపోతే శరీరానుసారంగా పనిచేస్తావు. అటో ఇటో మూడో మార్గం లేదు. తటస్థ విధానం పనిచెయ్యదు. దాసిదాని కొడుకును బయటికి గెంటివెయ్యాలి. ఇది ఆదికాండం మనకు నేర్పే పాఠం. హాగరు కొడుకు దాసీపుత్రుడు వెళ్ళిపోవాలి, వేరే మార్గం లేదు. తన కుమారుణ్ణి బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలిగించింది. శరీరరీతిగా ఇష్మాయేలు కూడా అబ్రహాము కుమారుడే. ఇస్సాకు అప్పుడే పుట్టాడు, పసిపిల్లాడు. అతనికేం తెలుసు? అయితే ఇష్మాయేలు ఆ ఇంటిలో 14 సంవత్సరాలున్నాడు. అబ్రహాము తన కొడుకైన ఇష్మాయేలును ప్రేమించాడు. అయితే ఇప్పుడు అతణ్ణి పంపివేయాల్సి వచ్చింది. అబ్రహాము శారాలు కలిసి చేసిన ఆ పనిని దేవుడు ఆమోదించలేదు. ఇష్మాయేలు వారసుడు కాడు, అతడు వెళ్ళిపోక తప్పదు. ఇది అబ్రహాముకు గుండె నొప్పిగా పరిణమించింది. శారా అంటోంది, ఈ దాసిది దీని కొడుకు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వీరిని పంపించి వేయాల్సిందే. సోదరీ సోదరులారా, పాత కొత్త స్వభావాలు రెండింటినీ ఎలా సమర్థించుకోగలం? అది అసాధ్యం. నీవు ఏదో తీర్మానం చెయ్యాలి, తప్పదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, అట్టి మనిషి ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకు ఏమైనా దొరుకుతుందని తలంచుకోకూడదు. ఇటు లోకము కావాలి, అటు ప్రభువు కావాలి అంటే కుదరదు. రెండు స్వభావాల మధ్య ద్విమనస్కత అన్ని విధాలా అరిష్టదాయకం. రెండు స్వభావాలతో ఒకేసారి ఎలా జీవించగలవు? 2 గుర్రాల స్వారీ అసాధ్యం. నీవు ఏదో ఒక్క గుర్రాన్ని ఒకేసారి స్వారీ చేయగలవు. ఈ విషయంలో రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం మనకు గొప్ప హెచ్చరిక. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించవద్దు. అయితే మృతులలో నుండి సజీవులము అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనండి. మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. దీనికి ఇంకా వివరణ కావాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలలో
పౌలే దీన్ని వివరించాడు. వినండి. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దానిని దేవుడు చేశాడు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొనే మనయందు నీతివిధి నెరవేర్చాలని యేసు శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. పాత స్వభావాన్ని ధర్మశాస్త్రం అదుపులో పెట్టలేకపోయింది. గనుక దేవుని ఆత్మ వచ్చి కొత్త స్వభావాన్ని బలపరిచి ధర్మశాస్త్రము చెయ్యజాలనిది తానే చేశాడు. ఇష్మాయేలు దాసిదాని కుమారుడు తన నిజ స్వభావాన్ని బయలుపరుచుకుంటున్నాడు. ఇష్మాయేలు తన సోదరుడైన ఇస్సాకుతో సహజీవనం చెయ్యలేడు. అందుకే ఈ రెండు జాతుల మధ్య నేటి వరకు సయోధ్య లేదు. సోదరీ సోదరులారా, ఈ పాఠంలో మనం నేర్చుకున్న సత్యాలు ఎన్నో ఉన్నాయి. పాత స్వభావం, కొత్త స్వభావం, ఈ రెండిటి సంఘర్షణను జయించాలి. మనం ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, నేటి పాఠంలో మీరు మాకు నేర్పిన సత్యాలు మేము మననం చేసుకుంటాము, వాటిని ఆచరణలో పెడతాము. మీ ఆత్మ నింపుదల, నడుపుదల మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.